హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రతిమాస్ కిచెన్. ఈరోజు అయితే మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి అయితే 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ పౌడర్ని అయితే ఇలా కలుపుకోవాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా అయితే ఉండాలి కస్టర్డ్ మిల్క్ అనేది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి అయితే ఒక 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలను బాగా మరిగించుకోండి. తర్వాత ఇందులోకి నేనైతే షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా అయితే కలుపుకోండి గరిటెతో, లేకుంటే ఉంటలు కట్టేస్తుంది. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని బయట పెట్టుకోవాలి. ఇది చల్లారాలి. ఇప్పుడైతే ఈ మిశ్రమం బాగా చల్లారిందండి. ఇప్పుడైతే ఇందులోకి నేను ఒక అరకప్పు ద్రాక్ష, అరకప్పు బనానా, అరకప్ దాకా యాపిల్ అయితే వేసుకున్నా. ఇంకొక అరకప్పు దానిమ్మ గింజలు కూడా వేసుకున్నా. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా అయితే కలిపేసుకొని ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఒక 1/2 అవర్ దాకా. తర్వాత బయటికి తీసేసుకొని కప్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. సో సింపుల్ ఫ్రూట్ సలాడ్ అయితే ఇలా రెడీ అయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి.